హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ రాజ్కుమార్. నేను మీ రాజ్కుమార్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో ఈజీగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. విత్ ఇన్ సెకండ్స్లో మనమైతే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే మనం రిమూవ్ చేయవచ్చు ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఎలాగో నేను మీకు చూపెడతాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దాని పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పాను కదా, ఒక ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో నేను ఇప్పుడు చెప్పబోతాను ఫ్రెండ్స్. అది మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపెడతాను. మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఎంత బాగుందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ మీకు గ్యాలరీ ఓపెన్ చేశాక ఆల్రెడీ మీకు ఫోల్డర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. చూసారు, నేను అయితే కొన్ని ఇమేజ్ అయితే రిమూవ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ అయితే ఉండదు, అంటే బ్లాక్ కలర్ అంతా బ్యాక్గ్రౌండ్ అయితే ఏముండదు, ఫ్రెండ్స్. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మాత్రం ఈ యాప్ అయితే యూజ్ చేయండి. నేను ఒక యాప్ అయితే చెప్తాను. ముందుగా ఈ శాంపిల్స్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు ఏమైనా డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికంటే ముందు మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ పేరు వచ్చేసి రిమూవ్ పీజీ అనమాట. ఆ యాప్ లింక్ మీకు తెలియకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రిమూవ్ పీజీ అని మనం ప్లేస్టోర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ప్లేస్టోర్కి వెళ్ళి మనం టైప్ చేసిన తర్వాత మీకు ఇలాంటి యాప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఈ యాప్ వచ్చేసి మనమైతే ఒక ఇమేజ్ ఫోటో, ఏదైనా ఫోటో దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తుంది, విత్ ఇన్ సెకండ్స్లో రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఈ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. 3.2 MB ఉంది. మనకు ఇన్స్టాలింగ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నేను కొన్ని శాంపిల్స్ కూడా 2-3 శాంపిల్స్ కూడా చూపెడతాను. మీరు రిమూవ్ చేయాలనుకో రిమూవ్ చేసుకోవచ్చు, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో మీకు చూపెడతాను ఫ్రెండ్స్. చాలామంది అయితే రివ్యూస్ అయితే బాగానే ఇచ్చారు. 4.3 రేటింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యాప్కి చాలా మంచి యాప్, లో ఎంబీ యాప్ అన్నమాట. ఇది చాలామందికి అయితే ఉపయోగపడుతుంది. ఇది అంటే ఎడిటర్స్ కానీ చాలామందికి ఉపయోగం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అనే సింబల్ కనబడుతుంది, ఓపెన్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ ఓపెన్ అనే గ్రీన్ కలర్ దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. మీరు అయితే టెన్షన్ పడకండి, ఎందుకంటే కొంచెం అది లేట్గా అయితే మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది యాప్ అనమాట. కాకపోతే మాత్రం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అయితే ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎటువంటి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. ఇందులో ఇక్కడ మనకు అప్లోడ్ అనే ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన మీకు కావాల్సిన ఇమేజ్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతే దాని తర్వాత మీకు రిజల్ట్గా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు దానికంటే ముందు మన అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పర్మిషన్స్ అని అడుగుతుంది. దానికైతే మీరు అలో ఇచ్చేయండి. ఇంకోటి కూడా అలో ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు అప్లోడ్ ఇమేజ్ అనేది మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ యాప్స్ ఉంటే మాత్రం మీకు అడుగుతుంది. నేనైతే గ్యాలరీ అయితే క్లిక్ చేస్తున్నాను. డైరెక్ట్ గ్యాలరీకి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ గ్యాలరీలో నేనైతే ఒక శాంపుల్ ఫోటో అయితే చూపెడతాను ఫ్రెండ్స్. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో మీకు చూపెడతాను. ఇప్పుడు ఒక మంచి ఫోటో అయితే ఉంది. ఇందులో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తుంది, మీకు చూపెడతాను. విత్ ఇన్ సెకండ్స్ అయితే ఇప్పుడు నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో అనేది ఇప్పుడు మీకు సెకండ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. ఒకసారి చెక్ చేయండి, చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా
మళ్ళీ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, నేను ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది, విత్ సెకండ్స్లో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు కదా, మన బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇంకా గ్రీన్ కలర్ అంతా లేదు. ఒకవేళ మీకు ఒరిజినల్ ఇక్కడ ఉంది కావాలంటే ఇక ఒరిజినల్ కూడా మీద ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇక్కడ రిమూవ్డ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మీరు వెనక బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా డిఫరెంట్గా ఇంకా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కింద ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన అయితే కొన్ని ఆప్షన్స్ అయితే కింద వాళ్ళు అయితే ఇచ్చారు, మీరే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వద్దనుకుంటే రాంగ్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రాంగ్ సింబల్ ఉంది, రాంగ్ సింబల్ క్లిక్ చేయండి. సింబల్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇమేజ్ డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఆటోమేటిక్గా మీ గ్యాలరీకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినారా ఓపెన్ విత్ గ్యాలరీ అంటుంది, మీరు గ్యాలరీ అని ఓపెన్ చేసేయండి. అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసిన ఫోటో అనేది అక్కడ సేవ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనకైతే చూపెడుతుంది అది. ఇప్పుడు చూసారు కదా, డౌన్లోడ్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు మీకు గ్యాలరీ అయితే చూపెడతాను ఫ్రెండ్స్. మీకు గ్యాలరీ అయితే చూపెడతాను. మీకు ఇప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూస్తుంటే ఇక్కడ 17 అని కనబడుతుంది. ఇక్కడ ఇప్పుడు మీకు చూపెడతాను. ఇప్పుడు నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను. ఇక్కడ మనకు ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది. ఇది ఎప్పుడు సేవ్ అయింది కూడా మీకు చూపెడతాను. టైం డేట్ కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే చూసారా, ఇప్పుడే నేను 11 January 3:31 చూసారా, 1 minute అయిపోయి మనకి ఇక్కడ ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ వీడియో. మనకు ఈజీగా మన బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా మీరు ఎవరికైనా కావాలంటే మాత్రం మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఇంత సింపుల్గా. మీరు ఒకవేళ మీకు యాప్ దొరకకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇంకెన్నో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ వీడియోస్ అన్ని చెక్ చేయండి. ఇంక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నా ద్వారా కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే విత్ 24 hours నేను రిప్లై అయితే ఇస్తాను. ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజ్కుమార్.